హాయ్ ఫ్రెండ్, నేను ఇప్పుడు ఎందుకు వచ్చానంటే నేను షాప్లోకి సీపురు కొంటకు వచ్చాను. కోయిట్లో సీపురు ఎలా ఉంటుందో చూద్దరు కానీ రండి మీరు. భయ్యా బ్రూస్ వైనా బ్రూస్ బ్రూస్ వైన్ మాకు బ్రూస్ మొకమ్మ ఓకే. ఆ పక్కన ఉన్న దాంట్లో ఆ పక్కకి వెళ్తున్నాను. ఇదైతే మొత్తం ఏంది సామానము. ఇది బీచ్లో పడుకుంటారు కదా, గొడుగెత్తుంది మొత్తం. ఇదైతే తెల్లగులు సీపర్ అన్నాను కదా, సీపర్ చూపిస్తాం చూడండి. ఇక్కడ కోయిట్లో ఏం సీపర్ వాడతారంటే వీటన్స్ చూడండి. కోయిట్లో సీపర్ ఇలా ఉంటుంది అన్నమాట. ఇది సీపర్ అంటారు కోయిట్లో. నేనైతే ఈ సీపర్ కొన్నాను. ఎందుకంటే ఇది నాకు కాదు, షాప్లోకి కొత్త షాప్ తీసాము మొన్న మేము, అందులోకి అనమాట ఈ సీపర్ తీసుకెళ్తాము. ఇక్కడ చూడండి, ఇవన్నీ ఎండాకాలం సంబంధించిన సామాన్లు. ఈ కూలర్స్ అన్నమాట, వాటర్ బాటిల్ అవి తీసుకెళ్తారు బయట. అయితే కుర్చీలు ఎక్కకోయటం ముందే ఒకవేళ అది ఇందులో పడ్డదనుకో నన్ను వాయించక్కదు, నేను వెళ్ళిపోవడం బెస్ట్. నేను సామాన్ అనమాట. ఇవి చాలా చాలా బాగున్నాయి కదా. డ్రెస్ పట్టి తిరుగుతున్నాను నేను. చూడండి క్యాప్ పెట్టడం, ఎండాకాలం క్యాప్ బాగుంది కదా. చాలాను మనకు అసలు ఇష్టం ఉండదు ఇటువంటివి. చూద్దాం సరదాగా ఏమన్నా కొట్టమ్మా ముందు. హాట్ బాక్స్ చూడండి ఇక్కడ ఎంత బాగున్నాయో. ఇవన్నీ హాట్ బాక్స్లు అనమాట. రేట్లు అయితే చాలా బాగా పెట్టాడు. డబుల్ బాక్స్ పెట్టారు ఇక్కడ. ఇది హాట్ బాక్స్ 4 ఉన్నాయి, 4 సెట్లు హాట్ బాక్స్. ఇదైతే 2 బాక్సులది. ఎంత పడుతుంది ఇది? అయ్యమ్మో, ఇది ఎంత తెలుసా? ఇంటికాడ డబ్బులు 2000 ఈ బాక్స్. ఇంటికాడ డబ్బులు ఇక్కడ 4 కేజీలు పెట్టడం. కానీ బాగుంది, అఫీషియల్గా భోజనం పట్టుకెళ్ళినట్టు. డబ్బులు సమస్య ఏంటి కానీ వేడి వేడి భోజనం బాగుంటుంది పట్టుకెళ్ళినట్టు. ఇక్కడ ఇవన్నీ ఆట బాక్సులు, ఇవన్నీ వెరైటీ వెరైటీ ఆట బాక్సులు, స్టీల్ బాక్సులు ఉన్నాయి ఇక్కడ. మన ఇండియా సరుకులు అన్నీ కూడా దొరుకుతాయి. ఇది వరకు అంటే దొరికే కాదు, కానీ ఇప్పుడు అన్నీ పెట్టేశారు. కేరళ షాపింగ్ మాల్ ఎక్కువైపోవటం వల్ల ఇక్కడ ప్రతిదీ పెడుతున్నారన్నమాట. ఇది చూడండి, ఈ బాక్స్ కూడా ఎంత అందంగా ఎంత బాగుందో, వెరైటీగా బాగుంది కదా. ఇది ఆట బాక్స్ అనమాట. ఇది కూడా ఆట బాక్స్, వెరైటీ వెరైటీగా ఉంది ఇక్కడ ఇవన్నీ. ఇదైతే మీకు తెలిసిందే కదా, పార్టీలో పెడతారు. ఇక్కడ వేడి పెట్టి ఇక్కడ బాక్స్ భోజనం పెడితే వేడవుతుంది. ఇదైతే 15 కేజీలు. ఇదైతే మ్యాక్సిమం ఎంత పడుతుందంటే 8000 పడుతుంది ఒకటి. అలాగా ఇవన్నీ వండుకునే సామాను అనమాట. ఇంకా పాత్రలు గీతలు కేక్ వేసుకునేది అనమాట. ఇదైతే కేకు మన మొఖానికి అంత సీన్ లేదు, కొడుకు తింటామే మనము. ఈ చిన్న చిన్న కేకులు వేసుకునేవి అనమాట. ఇవైతే చిన్న చిన్న కేకులు వేసుకునేవి, కానీ రేట్లు మాత్రము 3 కేజీలు అంటే ఇంటిగా డబ్బులు 800 పడుతుంది కదా ఒకటిని. ఇదైతే పొడవుగా వేసుకునే కేక్ అనమాట. ఇది పొడవుగాను. ఇది ఎంత పడుతుంది? ఇది సేమ్ అదే రేట్ పడుతుంది. కానీ కొనుక్కుంటారు కొయ్యటవులు 24 గంటలు. ఇంకా తిన్నా తినకపోయినా వంటికి చెత్తలు పడేటానికి వీళ్ళకి ఇష్టము. మనకి పొదుపు చేసుకోవడం అంటే మనకి ఇష్టము. ఇది చూడండి, ఈ షర్ట్లు బాగుంది. ఇవి అన్నం వండుకుని ఓపెన్లు. పాత్ర బాగుంది కదా. ఇది రేటు కూడా అలాగే ఉంది. దీని ప్రైజ్ వచ్చి 2500 పడుతుంది. దాని ప్రైజ్ వచ్చి. ఈ గొడుగులు ఏంటని అనుకుంటున్నారా? మన ఇంటికాడ పిల్లలకి కప్పుతారు కదా, అలాంటి గొడుగులు ఇవి. అయితే ఇక్కడ ఏంటంటే ఫ్రూట్స్ మీద, కొబ్బసుల మీద, రొట్టెల మీద, భోజనాల టేబుల్ మీద ఉంటాయి కదా, ఆ టేబుల్ మీద ఇది పెడితే ఈగలు దోమలు పురుగులు రాకుండా ఉంటాయి. అట్లకన్నమాట ఇవి. మన ఇంటికాడైతే చంటి పిల్లలకి నిద్రపోయేటప్పుడు మనం ఈగలు పడకుండా పెడతాము, అలాగే భోజనాలకు పెడతారన్నమాట. ఇది మీకు తెలిసిందే, కిచెన్లోనూ ఇలా ఎదర కట్టుకుని వంట చేసేదన్నమాట. ఇవన్నీ చూడండి, పింగాణి గ్లాసులు, పింగాణి సామాను. కేక్స్ వేసేసిన తర్వాత డెకరేషన్గా ఇందులో పెడతారన్నమాట. ఇది పెద్ద కేక్ అయితే పెద్దది, చిన్న కేక్ అయితే చిన్నది. చూడండి బాగుంది కదా. ఇవన్నీ వెరైటీ వెరైటీగా. కోయిట్లో ఏంటంటే డబ్బు ఉండాలి, కానీ బతకడానికి చాలా సింపుల్గా బాగుంటుంది. కానీ మనం సంపాదించుకోవడానికి వచ్చాం కదా. ఇవి ఏంటంటే స్పూన్లు, చిన్న చిన్న స్పూన్లు అవి అందులో పెట్టుకోవడం అన్నమాట. ఇవన్నీ అయితే తోటకూర బియ్యము కడుగుతాం కదా, అక్కడ మనం చేతితో కడిగి వంపుకుంటాం. కానీ ఇది ఇలా కదా, ఇందులో కడిగి జస్ట్ ఇలాగ ఉంచితే ఇలాగ ఇంగి బొర్రలోంచి వాటర్ వస్తుంది అనమాట.
ఇక్కడ ఏంటంటే రైస్ మన ఇంటికడైతే చెయ్యట్టి కడిగి వంపుతాం కదా, ఇక్కడ చెయ్యి పెట్టి కడగనివ్వరు కొయ్యేవాళ్ళు. జస్ట్ వాటర్ ఇలా పెట్టి ఇలా తిప్పి ఇలా ఉంచేసుకుంటారు. కొయ్యేవాళ్ళు అంటే హ్యాండ్స్ పెట్టినవారు కొయ్యేవాళ్ళు అన్నమాట. ఓకే ఫ్రెండ్, బాయ్ ఫ్రెండ్. నేనైతే బిల్లు ఇస్తాను. ఇది ఎక్కడ వదిలేసాను, ఈ ఊసుల్లో పడి నేను ఎక్కడో కర్ర వదిలేసాను, అక్కడ వదిలేసాను, తీసుకొస్తాను. వచ్చాను నేనైతే బిల్లు వేయించి ఇక్కడికి వచ్చాను. హాయ్ చెప్పండి. తెలుగు వచ్చా మీకు? తెలుగు వచ్చా అంటే ఈ అన్నకి ఎంత పెద్దది? ఓకే. ఆ సీపర్ ఎంత అనుకుంటున్నారు ఇక్కడ? ఇంటికడప్పుడు మ్యాక్సిమం 600 పడ్డాయి అన్నమాట. 600కి అంటే కొంచెం 30 రూపాయలు తక్కువ, 600 మ్యాక్సిమం. డబ్బులు అయితే అలా తీస్తారు, కౌంటర్లో వేస్తారు. ఇది మీకు తెలిసిందే, నేను చెప్పాల్సిందే. ఓకే, నా కొడుకు ఫోన్ చేస్తున్నారు.